వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు గుర్తొచ్చేది నన్నారి షర్బత్. ఏపీలో ఈ డ్రింక్ ఎంతో ఫేమస్. ఒంటికి చలవ చేసి ఈ నన్నారి వేళ్లకు ఇప్పుడు మార్కెట్లో బంగారు లాంటి డిమాండ్ ఉంది. కేవలం షర్బత్లకే కాదు, ఆయుర్వేద మందుల తయారీలోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. దీన్నే తెలుగులో సుగంధ పాల అంటారు. నీటి ఎద్దడి ఉన్న, భూమి సారం తక్కువ ఉన్న, మొండిగా పెరిగి రైతుకు సిరులు కురిపించే పంట ఇది. అందుకే కరువు సీమైన అనంత రైతులు ఈ పంట సాగును ఎన్నుకుంటున్నారు. సాంప్రదాయ పంటలను సాగుతో నష్టాలు వస్తూ ఉండటంతో ప్రత్యామ్నాయంగా నన్నారి వైపు మొగ్గు చూపుతున్నారు. తనకున్న 8 ఎకరాల్లో నన్నారి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించిన రైతు శ్రీనివాసులు సాగు అనుభవాలను ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమంలో చూసేద్దాం పదండి. అనంతపురం జిల్లాలోని ఆ రైతు వినూత్నంగా ఆలోచించాడు. సాంప్రదాయ పంటలు వేస్తూ తీవ్రంగా నష్టపోతున్న అనంత రైతు ఆధునిక యుగంలో ఆలోచనలకు పదును పెట్టాడు. సాంప్రదాయ పంటలు వేస్తూ నష్టపోయే కంటే ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళి అధిక లాభాలు గడించవచ్చని నిరూపించాడు కాట్నే కాలువ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు. ఏకంగా పక్క రాష్ట్రంలో చూసిన నన్నారి పంట సాగును తన పొలంలో సాగు చేసి అధిక లాభాలను గడిస్తున్నారు. అనంత జిల్లాలో పండిస్తున్న నన్నారి సాగుపై మెగా 9 టీవీ అగ్రికల్చర్ స్టోరీ. వ్యవసాయంలో ఎప్పుడూ ఒకే రకమైన పంటలు వేసి నష్టపోయే బదులు మార్కెట్ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల వైపు మళ్లడం చాలా ముఖ్యం. అలాంటి అద్భుతమైన పంటే నన్నారే. దీనినే సుగంధ పాల అని కూడా అంటారు. ఈ పంట ప్రధాన ఆదాయం దీని వేర్లు. ఈ వేర్ల నుంచే సుగంధ పరిమళాలు వెలువడతాయి. ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ. పశువులు, కోతులు కూడా దీన్ని తినవు. కాబట్టి రక్షణ ఖర్చు తక్కువ. ముఖ్యంగా మెట్ట భూములు, ఎర్ర నేలలు ఉన్న రైతులకు ఇది అక్షయ పాత్రగా మారింది. అనంతపురం జిల్లా కాటిగాని కాలువకు చెందిన రైతు శ్రీనివాసులు మిగతా రైతులకు భిన్నంగా ఆలోచించారు. మార్కెట్లో నన్నారి పంటకు ఉన్న డిమాండ్ గుర్తించారు. తాను కూడా ఈ పంటను సాగు చేయాలని ముందడుగు వేశారు. కరువు నేలలో నన్నారి పంట పండించారు. తక్కువ పెట్టుబడి, చిన్నపాటి పర్యవేక్షణతో అధిక దిగుబడులు సాధించారు. ప్రస్తుతం పంట కోత పూర్తయింది. మార్కెట్ కు తరలించే పనిలో నిమగ్నమయ్యారు ఈ సాగుదారు. అన్ని అనుకూలిస్తే మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి కోసం ఎదట్లు పోయినాము. మా బ్రదరు వేరే డ్రిప్ వాళ్ళు వాళ్ళంతా ఫ్యాక్టరీ అంతా పోయినారు. ఆడ చూసినారు, బాగుంటుందనే ఆలోచనతో ఆడ చూసి మనం వీడొచ్చి ఆడ నర్సరీ తీసుకొచ్చి ఆడ నుంచి తీసుకొచ్చి నర్సరీ మనం పెట్టుకున్నాం. పెట్టుబడి అంటే ఎకరాకి 1,00,000 మించి అయితే రాదు. మనం డ్రిప్, పేపరు అన్నీ వేసుకున్నా 1,00,000, 1,20,000 అంతే. అంత మించి రాదు.
మనం వల్ల వర్షాకాలం తప్పించి మామూలు ఎండాకాలంలో నెలకు ఒకసారి నీళ్ళు పెడతాం. మళ్ళీ నీళ్ళు వాటర్ సోర్స్ పెద్దగా పెట్టాల్సిన పని. మన కలుపు వర్షాకాలంలో మధ్యలో కొద్దిగా ఉంటుంది, పేపర్ ఉంటుంది, ఫిక్సింగ్ షీట్ ఉంటుంది. మళ్ళీ మధ్యలో అన్నట్టు పడితే ఒకసారి తొగేచ్చు. మన పశువులు దాన్ని టచ్ చేయవు, గొర్రెలు టచ్ చేయవు, మేత ఏది దాన్ని టచ్ చేయవు. దాంట్లో పోయినా దాని ఆకులు ముట్టలేవు, కొరకవు. మనకి ఏది ప్రాబ్లము ఉండదు. మనం ఎక్కడున్నా ఇది పెట్టేసి మనం ఏడున్నా మన పనులు చేసుకోవచ్చు. సిటీలో ఉన్ని ఎక్కడున్నా మన పని మనం చేసుకోవచ్చు. దీని గురించి మనం ఆలోచన, మన పైరు ఉంది ఇంకోటి నా ఆలోచన ఉండదు. మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు మనం పెట్టినప్పుడు 450, 400 నడిచింది. కనీసం ఇప్పుడు 200, 180, 200 అంటే ఇప్పుడు సీజన్ తలకే 250 నడిచినా కూడా మనకి మంచి పంట వస్తుంది, మంచి దిగుబడి. ఇప్పుడు చిన్న 4 ఏళ్ళు వెయిట్ చేయాల. 4 ఏళ్ళు వెయిట్ చేస్తే అప్పుడు గిట్టుబాటు ఉంటుందో తెలియదు. దాన్ని ప్రతి సంవత్సరంకు 6 నుంచి 7 సార్లు మందు కొట్టాల, లేబర్ది మందులది. అయినా కూడా మనకి గిట్టుబాటు వస్తుందో తెలియదు. ఇది నమ్మకమైన పంట, పెట్టుబడి తక్కువ, మనకి నమ్మకమైన పంట వస్తుందని గ్యారంటీ. గిట్టుబాటు గల రేట్ అయితే మనకి 180, 200 తగ్గదు. 200 మనకి నచ్చలేదు అనుకో మనం స్టాక్ పెట్టేసుకోవచ్చు. స్టాక్ ఉన్నంత దానికి ఇంకా దానికి పెరుగుతుంది, దాని క్వాలిటీ పెరుగుతుంది. మెయింటైన్ ఇంకా సర్దుబాటు తిన్నంత ముగ్గినంత క్వాలిటీ పెరుగుతుంది. అందుకే దానికి ఉన్నంత వాల్యూ రేటు. నన్నారికి వాడతారు, మెడిసిన్కి పోతుంది అంటున్నారు. ఇప్పుడు ఏదో మెడిసిన్ ఏదో కెమికల్కి, ఆయిల్కి ఏదో వాడతారు. అది బాగా ఇప్పుడు వచ్చింది, వాడతారని. చెన్నై దాని మార్కెటింగ్ ఇప్పుడు చెన్నై ఉంది, కర్ణాటక ఉంది. ఇప్పుడు మన చిత్తూరు స్టార్ట్ చేసినారని వేరే వాళ్ళు ఫోన్ చేయాలి. నిమ్మాచి అతను సేటుతో కూడా మాట్లాడినాం. నిమ్మాచి అక్కడ అన్ని ఔషధాలు అన్నీ మొత్తం నిమ్మాచి ఫేమస్. అది మన బెంగళూరు ఫ్లైట్లో పోతారు. మన రాష్ట్రం మన దేశంలోనే అది ఒక రాష్ట్రము. ఆడుందని సేటుతో కూడా మాట్లాడినాం. ఇప్పుడు అతను నిన్న మాట్లాడినప్పుడు ఏం చెప్పినంటే 180 నుంచి 200 నడుస్తుంది, 200 నడుస్తుంది సార్ అన్నాడు. ఇప్పుడు 180 నడుస్తుంది. ఇంకా పెరిగవుద్ది, సమ్మర్ అయ్యేది పెరుగుతుంది అని అతను అన్నాడు. బాగా నీకు ఏదైనా కూడా ఇదే కాదు, ఏదైనా కూడా ఔషధాల మొక్కలన్నీ అడిగిపోతాయి. ఆడ బాగా మార్కెటింగ్ ఉంది. కూలోళ్ళది అయితే ఇప్పుడే కూలోళ్ళది. ఇంతకుముందు అయితే 0 కూలీలు పెట్టేస్తాము. ఎప్పుడో అట్లా ఒకసారి తొగిచ్చే పనుగులే, కానీ గొర్రెలు సార్ తినేస్తాయి. కాకపోతే మన పేపర్ పోతుందని 2 సెట్ కవర్ అయ్యేంత వరకు కప్పుకున్నట్టే నీకు ఇంకా ఏది ఉండదు. ఒక సంవత్సరం అట్లా 2 సార్లు 3 సార్లు తొగిచ్చినాం. ఇంకా దాంతో ఏది వెళ్ళ లేబర్ అంటే ఇప్పుడు కటింగ్ అప్పుడు పీకేదప్పుడే మళ్ళీ మొత్తం జీరో మెయింటెనెన్స్. ఒకసారి పెట్టుబడి పెట్టేస్తాము, మొత్తం జీరో మెయింటెనెన్స్. ఇప్పుడే లేబర్ ఇప్పుడే అంతే, లేకపోతే జీరో మెయింటెనెన్స్. దాని గురించి ఆలోచన చేసే పని ఏ రైతు అయినా పెట్టుకోవచ్చు. దీనికి సమస్య లేదు. ఇప్పుడు లేబర్కి ఉండి సమస్య లేబర్కి అవి ఇప్పుడు వచ్చే రోగాలు దాని గురించి దీనికైతే ఏ రోగం ఉండదు, ఏది ఉండదు. లేబర్ జీరో మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు అనంతపురం అంటేనే కరువు అంటారు, వర్షాలు సరిగా పడవు. ఒకవేళ అరటికాయలు కానీ, సీనాకాయలు కానీ, దానిమ్మలు కానీ పండించే పరిస్థితి లేకోకుండా అనంతపురం జిల్లా రైతులకు మీరు ఏం చెప్తారు? నాకైతే అనంతపురం జిల్లా దానిమ్మ అంటే చాలా కష్టం. చినాకైతే పండిస్తారు కానీ అది గిట్టుబాటు ఒక్కోసారి 20,000కి వస్తుంది, ఒకసారి 50,000 వెళ్తుంది. దానికి వచ్చి 25,000 పైన ఉంటేనే రేటు గిట్టుబాటు అయ్యేది రైతుకు వచ్చి. దాలిమ్మ కూడా అంతే. దాలిమ్మ పండుత అది లక్కీ, అది మటకా నెంబర్ ఉండట్లా. అది తగిలితే జాక్పాట్, పెట్టుబడి పోయినా తగిలితే కొడుతుంది, లేకపోతే కొట్టదు. ఈ అరటి పంట ఒకసారి 5 రూపాయలు అవుతుంది, ఇప్పుడు 25 అట్లా నడుస్తుంది. ఇప్పుడు కరువు పంట నీళ్ళు వర్షం తక్కువైనా, మనకి వర్షాభారం తక్కువ, వాటర్ సోర్స్ తక్కువ, వాటర్ తక్కువైనా ఒక ఎకరాకు వచ్చి ఒక ఎకరాకి 1 ఇంచు నీళ్ళు వచ్చినా కూడా ఒక 4 ఎకరాలు తడుపుకోవచ్చు. నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అట్లా వేసచ్చు. ఒక్కొక్కసారి 2 ఇంచుల నీళ్ళతో 10 ఎకరాలు తడుపుకోవచ్చు. 2 ఇంచుల నీళ్ళు పడితే 10 ఎకరాలు తడుపుకోవచ్చు. ఈ పంటకైతే. అదే నీకు సినాజులు అయితే వాటర్ ఎక్కువ ఉండాలి, అరటి ఇంకా ఎక్కువ ఉండాలి, దాలమ్మకి ఎక్కువ ఉండాలి. దీనికి వాటర్ తక్కువ, పెట్టుబడి తక్కువ, లేబర్ రిస్క్ తక్కువ, ఫర్టిలైజర్ రిస్క్ తక్కువ, సేఫ్ సైడ్ గ్యారంటీ పంట వస్తుంది. గ్యారంటీ పెట్టుబడి తక్కువ కాబట్టి గ్యారంటీ పంట. తనకున్న 8 ఎకరాల పొలానికి గాను ఒక్కో ఎకరానికి 15,000 నారు మొక్కలను నాటారు. ఒక్కో నారు మొక్క 3 రూపాయలకు కొనుగోలు చేశారు ఈ సాగుదారు. ఈ నారు మొక్కలను బళ్ళారి నుంచి తెప్పించారు. అనంతరం పొలంలో బోదెలు తీసుకున్నారు. బోదెల మధ్య 5 అడుగుల దూరం, మొక్కల మధ్య 2 అడుగుల దూరం పాటించారు. కలుపు నివారణ కోసం మల్చింగ్ షీట్ వేసుకున్నారు. మొక్కలు నాటేందుకు కూలీ ఖర్చులు, ఇతరత్ర సాగు ఖర్చులు కలుపుకుని 4 ఏళ్లకు గాను 8 ఎకరాలకు 21 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అయ్యిందని చెప్తున్నారు శ్రీనివాసులు. మొక్కలు నాటాక ఏడాది పాటు జాగ్రత్తగా పర్యవేక్షిస్తే చాలు. ఒకసారి మొక్క పెద్దగా అయ్యాక అంతగా పని ఉండదంటున్నారు.
నన్నారి సాగుకు నీరు ఇంకే గుణం ఉన్న ఇసుకతో కూడిన ఎర్ర నేలలు అత్యంత అనుకూలం. బంకమట్టి నేలలు, నీరు నిలిచే నేలలు అస్సలు పనికిరావు. ఎందుకంటే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. జూన్, జూలై నెలలు మొక్కలు నాటడానికి మంచి సమయం. దీన్ని విత్తనాల ద్వారా లేదా నారు ద్వారా పెంచవచ్చు. కానీ నర్సరీలో పెంచిన మొక్కలను నాటడమే శ్రేయస్కరం. రసాయన ఎరువుల కంటే పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వేస్తే వేర్లు బాగా ఊరుతాయి, నాణ్యత బాగుంటుంది. మొక్క నాటిన కొత్తలో వారానికి ఒకసారి నీరు పెడితే చాలు. మొక్క వేరుకున్న తర్వాత 15 నుంచి 20 రోజులకు ఒకసారి నీరిచ్చినా బతుకుతోంది. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఇంకా మంచిదే. ఈ పంటకు పెద్దగా రోగాలు రావు. అప్పుడప్పుడు ఆకు తినే పురుగు కనిపిస్తే వేప నూనె పిచికారీ చేస్తే సరిపోతోంది. పంట నాటిన మొదటి 6 నెలల్లో కలుపు రాకుండా చూసుకోవాలి. వేర్లు భూమిలో బలంగా దిగాలంటే కలుపు నివారణ ముఖ్యం. మా ఊరు కాట్నాయకాలం, అనంతపురం రూరల్ మండలము. శ్రీనివాసులు నా పేరు. ఇట్లా బళ్ళారి కల్లా కురుగోడికి పెళ్లికి పోయింటిమి. పెళ్లికి పోయింటే నన్నారు పెట్టినారు, ఇట్లా పంట బాగా వస్తుందంటే చూసే పోయింటే ఆయన సలహా అడిగినాం. అడిగితే పెడితే బాగుంటుందని ఆలోచన చేసి పెట్టినాం. ఎన్నాళ్ళు ఉండాలని అంటే 3 ఏళ్ళ పైన ఎన్నాళ్ళు పెట్టినా దిగుబడి బాగా వస్తుంది అన్నారు. మేము 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాం, 1 నెల తక్కువ. ఇంకా తొగినాము, బాగా డెవలప్మెంట్ కూడా బాగా వచ్చింది. రేట్ అప్పుడు 450 ఉండే కేజీ. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది, 200, 180 అట్లా పోతుంది. దిగుబడి ఏం బాగా వచ్చింది. అంటే ఫస్ట్ మీరు ఈ పంట వేయాలన్నప్పుడు మీ పంటని ఎట్లా పెట్టారంటే, ఇప్పుడు మనం వేరుశనగ కనుక మనం విత్తనాలు తెచ్చుకోవాలా, పంట ముందు దుక్కి దున్నాలా, అట్లా ఏమేమి చేసినారు మీ పొలంలో? ఎరువు వేసినాం, దిక్కి చేసి ఎరువు వేసినాము. మొక్క 3 రూపాయలు. లేటర్ వేసినాం, పేపర్ వేసినాం, మల్చింగ్ పేపర్ కూడా వేసి మొక్కలు పెట్టినాం. మన టమాటాకి అట్లే ఎకరాకి 15,000 మొక్క పడుతుంది. 7 ముక్కలు ఉంటుంది, ఎకరాకి 15,000 అంటే దాంట్లో సాగు చెట్లు పెట్టి 1,00,000 చిల్లర మొక్కలు పెట్టినాం. ఎంత పెట్టుబడి వచ్చింది? అప్పుడు 11 లక్షలు వచ్చింది. ఇప్పుడు 8 లక్షలు అవుతుంది ఖర్చు. 280 గంటలు ఇటాచి పట్టింది. వీళ్ళకి 3.5 లక్షలు 4 లక్షలు అవుతుంది కూలీల లేబర్కి. అంటే పంట పెట్టినప్పటి నుంచి మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేసుకున్నారు? ఏమేమి మందులు కొట్టినారు? మందులు అవసరమే లేదు. ఓన్లీ వానకాలం నీళ్ళు అవసరంలే. ఎండల కాలం మాత్రం వారానికి తడి. మందు అనేది వాడేదే లేదు, దానికి మందు అనేది లేదు. అప్పుడు పెట్టినప్పుడే ఖర్చు. ఓ సంవత్సరం పాటు ఏదో బయలులో గడ్డి తొగిచ్చినాం, ఇంకా అంతే. ఇంక దాన్ని మాట్లాడిచ్చేండి ఉండలేదు. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టినారు? ఎన్ని రోజులు కష్టపడినారు దీనికి? 8 ఎకరాలు పెట్టాము. ఇప్పుడు నెలకు పైన ఏంది కష్టపడబట్టి. సంక్రాంతి పండుగ పోయిన మరుసటి ఇంతవరకు పని మీదే ఉన్నాం. అట్లే పని ఎలా ఉంటుంది? కష్టము ఏంది అసలు? కష్టం ఇప్పుడు బలంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం ఉండదు పెట్టేటప్పుడు, ఇప్పుడు కష్టం ఎక్కువ. ఏమేమి ఎట్లా చేస్తారు అసలు? అంటే ఆ పంట పెట్టినప్పటి నుంచి మీరు మార్కెట్కి పోయేంత వరకు ఏమేమి చేస్తే మీరు ఆ పంట మార్కెట్కి వెళ్తుంది? ఇటాచితో తొగల్లా, ఏరేయాల, కటింగ్ 2 ఇంచులు 2.5 ఇంచులు కటింగ్ చేయాల. అది ఎండబెట్టాల. ఎండబెట్టినాక మార్కెట్ తీయాల. పూర్తి డ్రై కావాల, పశ్చిమ అనేది ఉండకూడదు, పూర్తి డ్రై కావాల. మార్కెట్ ఎట్లా? ఇప్పుడు మీరంటే కొత్తగా పెట్టినారు ఈ జిల్లాలో, మీరే అనుకుంటా ఫస్ట్ పెట్టించిన 4 కూడా పెట్టించిన కళ్యాణర్ దగ్గర ఒక 6 ఎకరాలు. నేను పెట్టిన వాడికి నేను 2 వడ్డపరి పెట్టింది, వాడు మళ్ళా తూరు దిగుతాడు. అంటే ఇప్పుడు ఎలాంటి నేలల్లో పండుతుంది? అన్ని నేలల్లో పండుతుందా? పూర్తి రెడ్ మంచి నేలే కావాల. ఇది కొండల్లో ఉండేది, సౌత్లోను ఇట్లా సున్నారంలో ఉండదు అనమాట. ఎర్రనేలలోనే పండేది. ఇది బాగలేని నెలలో ఉండదు, బతకను కూడా చచ్చిపోతుంది. మరి ఇప్పుడు 4 ఏళ్ళు పంట అంటున్నారు అంటే 4 ఏళ్ళు మీకు ఎటువంటి ఆదాయం ఉండదు, మళ్ళీ ఎట్లా? ఆదాయం లేదు, ఇప్పుడే ఆదాయం. ఇప్పుడు పంట అమ్మితే ఆదాయం. అప్పుడు కూడా ఫస్ట్లో పెట్టుబడి పెట్టాము, ఇంకా మళ్ళీ ఏం పని ఉండదు కదా, మనకి ఖర్చు ఉండదు, అందుకే ఆదాయం ఉండదు. ఫస్ట్ ఒకటే ఖర్చు, మళ్ళీ మధ్యలో ఏమి ఉండదు ఖర్చు. నీళ్ళు ఎన్నేళ్ళ వరకు ఒకసారి పెట్టిన పంట మళ్ళీ ఎన్నేళ్ళకి తీయచ్చు? ఎన్నేళ్ళ వరకు ఉండొచ్చు? 3 ఏళ్ళ పైన ఉండాల. 2 ఏళ్ళకి అట్లా దిగుబడి రాదు. 3 ఏళ్ళ పైన 4 ఏళ్ళు ఉంటే ఫుల్ దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవన్నీ మీరు ఎండబెట్టడము, ఆరబెట్టడము ఎన్ని రోజులు చేస్తారు? నెల ఉండాల. ఇప్పుడు ఎండకి 1 నెల అయితే డ్రై అవుతుంది, అటు కూడా ఎండపోయినా ఇంకా 10 రోజులు ఎండబెట్టాల. మళ్ళీ మార్కెట్ సదుపాయం ఎట్లా ఉంది? చెన్నై ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, బొంబాయి ఉంది. అంటే మీరే తీసుకెళ్తారా? మేమే తీసుకెళ్ళాల. పెట్టుబడి ఒక 25 లక్షలు పెట్టుబడి వస్తుంది. దిగుబడి 400-500 బాగా రేట్ బాగా వస్తుంది ఆదాయం. ఇప్పుడు డౌన్ అయింది. మనం ఎండబెట్టుకొని మార్కెట్ శాంపుల్ పంపించమన్నారు. డ్రై అయింది, క్వాలిటీ వస్తుందా లేదా అని శాంపుల్ పంపించమన్నారు. పూర్తి డ్రై అయినాక శాంపుల్ పంపిస్తాం, అప్పుడు మార్కెట్కి తీసుకురామంటారంట. మనమే భరించాల.
అంటే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనమే తీసుకోవాలి. అంటే ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది? ఎకరాకా 2 లక్షల పైన వస్తుంది. అప్పుడు 2 లక్షలు వస్తుంది ఎకరాకి. అప్పుడు 11 లక్షలు అయింది, ఇప్పుడు 8. ఇంకా 1 లక్ష కట్టయితే ఎంత ఎండబెట్టికి ఎంత ఎకరాకి 2,20,000 అట్లా వస్తుంది. ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది మనకి? ఎకరాకి ఇవాళ 10 టన్నులు అయినా 1 టన్ను పోతుంది అనుకో ఖర్చు. 7 టన్నులు మిగులుతాయి, 8 టన్నులు 9 టన్నులు మిగులుతుంది. అంటే అప్పుడు కేజీ ఎంత రేట్ ఉంది? 180-200 ఉంది. ఇది దీర్ఘకాలిక పంట. నాటిన తర్వాత వేర్లు బాగా ఊరాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్లు ఆగాలి. ఎంత ఎక్కువ కాలం ఉంచితే వేర్లు అంత లావుగా బరువుగా వస్తాయి. మార్కెట్ లో క్వాలిటీని బట్టి కిలో ఎండు వేర్ల ధర 200 నుంచి 350 వరకు పలుకుతోంది. ఎకరాకు అన్ని ఖర్చులు పోను రైతుకు ఎంత లేదన్నా 10 నుంచి 12 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నన్నారిలో పంట సాగు కంటే కోతలే పెద్ద పని. పంట కోసిన తర్వాత 2 ఇంచులు ఉండేలా దీనిని కట్ చేయాలి. ఈ పనుల కోసం కూలీల మీద ఆధారపడాలి. కేవలం నన్నారి కట్టింగ్ కే చాలా సమయం పడుతోంది. పంట కోసిన తర్వాత నెల రోజుల పాటు వేర్లను ఎండబెట్టాలి. వేరు బాగా ఎండితేనే మార్కెట్ లో మంచి డిమాండ్. ఈ వేర్లను ఆయుర్వేద మందుల కంపెనీలు, షర్బత్ తయారీ కేంద్రాలు, హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. వీటికి చెన్నై, ముంబై, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో రైతు శ్రీనివాసులు తక్కువ నీటి సంరక్షణతో నన్నారి పంటను సాగు చేసి అధిక లాభాలను గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్నారి పంటకు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రాష్ట్రంలో నన్నారి మార్కెట్ సదుపాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కరువు జిల్లాల రైతులకు వరప్రదాయంగా మారుతుందని చెప్పేసి రైతు శ్రీనివాసులు చెప్తున్నారు. పెట్టుబడి తక్కువ, రిస్క్ తక్కువ, లాభాలు మాత్రం గ్యారంటీ. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉన్న మెట్ట ప్రాంత రైతులకు నన్నారి నిజంగానే బంగారు పంట. అయితే సాగు మొదలుపెట్టే ముందే మార్కెటింగ్ అవకాశాలను, దగ్గరలో ఉన్న బయ్యర్లను సంప్రదించడం మంచిది.